ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైట్. కస్తూరి శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. శ్రీనివాస్ గారు. ఎస్ శ్రీనివాస్ గారు, ఈరోజు ప్రధానంగా చర్చ, ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ హీట్ వచ్చింది, అన్ని వర్గాలకు సంబంధించి కూడా అందరూ మాట్లాడుతున్నారు. కానీ సైలెంట్ గా 41,000 మంది సినీ కార్మికులు ఉన్నారు. గెలుపోటముల నిర్ధారణలో వాళ్ళది కూడా ఒక ప్రధాన పాత్ర, వాళ్ళకి సంబంధించి మనం చర్చిస్తున్నాము. ఏంటి శ్రీనివాస్ గారు? నిజమండి, మేము ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ఇదే యూసఫ్ కూడా, కృష్ణనగర్, చిత్రపురి, అంటే 1000 కోట్ల సినిమాకి పనిచేసిన కార్మికుడు కూడా తనకు ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఎలాంటి లబ్ధి అనేది లేకుండా ఈరోజు కార్మికుల పరిస్థితి అయిపోయింది. అటు ఇల్లు విషయంగా గానీ, వాళ్ళ పిల్లల మంచి భవిష్యత్తుకు స్కూల్ విషయంలో గానీ, వాళ్ళకి ఏదైనా రోగం వస్తే ఒక హాస్పిటల్ విషయంలో గానీ, అంటే ఇవి మినిమం ఫండమెంటల్ రైట్స్. 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి నీడీ పీపుల్ 13,000 మంది ఉన్నారు. అంటే ఏ రోజు గనక పని చేయకపోతే నెక్స్ట్ డే ఉపవాసం ఉండే కార్మికులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 13,000 మంది ఉన్నారు. కరోనా టైంలో వాళ్ళందరికీ చిరంజీవి గారు లాంటి వాళ్ళు, మరికొద్ది మంది పెద్దవాళ్ళు ఆదుకున్నారు, కాదనట్లేదు. కానీ ఈ ప్రభుత్వాలు అనేది వాళ్ళకి వేతనాల విషయంలో, ఇటు కొన్ని యూనియన్ల నాయకులు ఎలా తయారయ్యారనంటే వాళ్ళు అంచెలంచెలుగా అవినీతికి పరంగా ఎదుగుతూ వచ్చారు, కానీ కార్మికుల పక్షాన అనేది పట్టించుకోలేదు. ఎస్పెషల్లీ మాకు ఈ రోజు 67 ఎకరాల సినిమా పరిశ్రమ కనంటే 7,000 కోట్ల భూమి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక 7,000 కోట్ల ఆస్తి ఉంది అని అంటే జస్ట్ ఇమాజిన్. దీనికి ఎవరు వచ్చినా కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం అవుతున్నారు, కానీ దాన్ని ప్రక్షాళన చేస్తలేరు. ఇప్పుడే కాంగ్రెస్ మేనిఫెస్టో నంబర్ 34 నిజంగా మేము అందరము దానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఎస్ ఇవి గత 5 సంవత్సరాలు ఇబ్బందిగా ఉన్నారని బీఆర్ఎస్ రావద్దు అని అనేసి కాంగ్రెస్ కి చాలా ప్లేసులలో మేము గ్రౌండ్ లెవెల్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాం. 1.5 year అయినా కూడా నిజంగా 3 సార్లు రేవంత్ రెడ్డి గారిని మేనిఫెస్టో నెంబర్ 34 మేనిఫెస్టో నంబరు చిత్రపురి అవినీతి ప్రక్షాళన. ఇది శ్రీధర్ బాబు గారితో నేను, కాదంబరి కిరణ్ గారు, మరి కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళేసేసి 34 మేనిఫెస్టో నంబర్ పెట్టించాం. దాంట్లో వాళ్ళు కూడా అందరు అసలు ఏంటి దీని గురించి అని అంటే ఇలాగా జరిగింది అని అంటారు, ఇంత అన్యాయం జరిగింది. గతంలో అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు కూడా ప్రతిపక్షంలో ఉండి మాట్లాడారు, ఇవన్నీ చూపించాం వాళ్ళకి. ఎస్ అని అనేసి ఆ 34 మేనిఫెస్టో నంబర్ పెట్టారు, మేమందరం సపోర్ట్ చేశాం. బట్ ఈ రోజు వరకు ఈ 100 కోట్ల అవినీతి అక్రమార్కులని, కొన్ని ఒక 20 పైన క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నారు అంటే, ఒక గంజాయి మొక్క అనేది తులసివనంలో ఉంటే మిగిలిన అంతటి దానికి చెడ్డ పేరు వస్తుంది కదా. సో ఈ రోజు నిజంగా దాన్ని ప్రక్షాళన చేయడానికి ఎఫ్డిసి చైర్మన్ గా దిల్ రాజు గారు చాలా ప్రయత్నం చేశారు. ఆయనకి తక్కువ లెవెల్ నుంచి ఆయన ప్రతి సినిమా కార్మికుడి కష్టం తెలుసు. సీఎం గారి దృష్టికి అన్ని తీసుకెళ్లినా కూడా ఆయన మీద కూడా ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పుడు మినిస్టర్లు అనేది, కన్సర్న్ మినిస్టర్లు అనేది కోఆపరేటివ్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, వాళ్ళకి 2 వైపులు విని న్యాయం ఏంటిది, అన్యాయం ఏంటిది, దట్స్ ఇట్. మేము కొట్లాడేది తప్పు ఉంటే బహిరంగంగానే దాన్ని చెప్పేయచ్చు కదా. నాలో ఉన్న న్యాయం ఉంది అని అనేసి వాళ్ళే అంటారు, అవినీతిని మాత్రం ప్రక్షాళన చేయరు. ఇలాంటిది అనేది ఎవరికైనా కానీ ఒక 5 సంవత్సరాల ఎలక్షన్లు ఆలోచిస్తారు. అక్కడ క్యాండిడేట్ వ్యక్తిగతంగా మంచి పర్సనే కావచ్చు, చాలా రోజుల నుంచి ఇబ్బంది లేకుండా, బట్ పార్టీ ప్రభావం కూడా పడుతుంది కదా. ఒక వ్యక్తి 24 క్రాప్స్ లో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. మా నాన్న 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చాడు, ఈ రోజుకి సొంత ఇల్లు లేదు, ఉన్న ఇల్లు చిత్రపూర్లో పోయింది, మాకు ఒక మంచి స్కూల్ లేదు, కార్పొరేట్ స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాము. 1 గంటన్నర కృష్ణానగర్ లో వర్షం పడితే మీరు ఆలోచించండి, మొత్తం పడవలు వేసుకునే వెళ్ళేలాగా ఇస్తుంది. అంటే డ్రైనేజీ వ్యవస్థ మాది ఆఫీసు శ్రీనగర్ కాలనీ సత్య నిగమం ఎదురు లైన్ లో. ఎప్పుడన్నా వర్షం వచ్చింది అని అంటే నేను రాత్రి 12 గంటల వరకు 1 వరకు ఆఫీసులోనే ఉండి తగ్గిందని అనుకుంటే ఇంటికి వచ్చేస్తాం. లేదంటే కొంత దూరం నడుచుకుంటూ వచ్చేసేసి ఎవరన్నా బైక్ వచ్చేసేస్తే కార్ అన్నీ వదిలేసేసి వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే గంట సేపు వర్షం పడితే ఒక హైదరాబాద్ సెంటర్ లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం అని అంటే దీనికి కారణం ఎవరు?
అన్నింటికి మూలం అనేది, అన్ని వ్యవస్థలకు మూలం అనేది రాజకీయమే కదా, పాలిటిక్సే కదా. ఒక కార్పొరేటర్ గానీ, ఒక మున్సిపాలిటీ వ్యవస్థ గానీ, ఒక హెచ్ఎండిఏ గానీ, ఒక ఎమ్మెల్యే గానీ, దానిపైన ఉన్న ఎంపీ గానీ, ఒక మినిస్టర్ గానీ, సో ఇవన్నీ ఎవరి రూల్స్ ని ఎవరు వాళ్ళు పాటించకపోతే ఈ ఓటు హక్కు అనేది నిజంగా ఈ రోజు 4 లక్షల ఓట్లు, దాంట్లో ఒక 15-20% ఆలోచిస్తారు, అయ్యో నాకు ఆ టయానికి డబ్బుకి మందుకి డబ్బులు ఇచ్చారు, తర్వాత బిర్యానీ పెట్టారు అని. బట్ మిగిలిన వాళ్ళంతా 80% ఇంటలెక్చువల్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ప్రతి ఒక్కరిది వాళ్ళ అఫిడవిట్ డౌన్లోడ్ చేసేసి ఈ రోజు నేను ఈ 5 సంవత్సరాలలో ఏం కోల్పోయాను అనేది ఖచ్చితంగా చూస్తారు. నిజంగా ఇందాక మేడం అన్నట్టు, ఎస్, ఒక బాండ్ పేపర్ మీరు ఆనెస్ట్ గా సేవ చేయడానికి వచ్చేటప్పుడు ఒక బాండ్ పేపర్ మీద రాసేసేసి ఇస్తే వీఆర్ హ్యాపీ. వాళ్ళు ఎవరనేది కాదు, మనకి పార్టీతో. ఎస్ శ్రీనివాస్ గారు.